ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న పింఛన్లు అందుకున్నటువంటి పింఛన్దారుల ముఖాలలో కల్పించినటువంటి ఆనందం నిజంగా ఆంధ్రప్రదేశ్ నవ్వింది. చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో వాలంటీర్ల ద్వారానే పింఛన్ ఇవ్వడం సాధ్యపడుతుంది, వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరు అని చెప్పి సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని పింఛన్లు పంచాలని చెప్పినా వాళ్ళు కడచవను పెట్టి 34 మంది వృద్ధుల చావుకు కారణమైనటువంటి ఈ వైసీపీ గత ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు ఈరోజు ఆ విధంగా చేయలేకపోయారు? ఆ రోజు మీరు ఈ విధంగా చేసింటే ఆ 34 మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా. ఆ విధంగా చేయకుండా కేవలం నెపము తెలుగుదేశం పార్టీ మీద నెట్టి వైసీపీ వాలంటీర్ల దగ్గర ఇవ్వకుండా చేస్తున్నారు పింఛన్ అని చెప్పి మీరు ఓట్ల కోసం రాజకీయం చేసి ఆ ప్రాణాలను హరించారని చెప్పి మేము చెప్తున్నాం. నిజానికి పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టింది, సంక్షేమ పథకాలను అమలు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మొట్టమొదట అనంతపురం జిల్లాలో ఎన్టీ రామారావు గారు తన జైత్రయాత్ర కొనసాగించే క్రమంలో ఒక మాని కింద ఆగి ఉన్న వృద్ధులను చూసి నిలిపి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు బిడ్డలున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మా పోషణ భారంగా మారింది, మా బతుకు దుర్భరమైంది అని చెప్పినప్పుడు వెంటనే స్పందించిన ఎన్టీ రామారావు గారు అప్పుడు సంక్షేమ పథకం ఈ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టి 30 రూపాయలతో ఆనాడు పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఆ విధంగా ప్రవేశపెట్టినటువంటి పింఛన్ను తర్వాత క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 45 రూపాయలు చేశారు. 200 ఉన్నటువంటి పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పింఛన్ను 2000 చేశారు. 2000 చేస్తే గత ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 250 రూపాయలు పెంచి దాదాపు ఒక పింఛన్దారికి 37,000 రూపాయలు నష్టం కలిగించాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సంక్షేమం అంటే ఏదో పేద పల్లెలకు ఏదో ఈరోజు నిరూపించాడు. ఈరోజు 4,000 రూపాయలు తీసుకున్నారు పింఛన్దారులు. అదేవిధంగా దివ్యాంగులు 6,000 తీసుకున్నారు. బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులు 15,000 రూపాయలు తీసుకున్నారు. మరి ఈ విధంగా సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేద ప్రజల ముఖంలో నిన్న చిరునవ్వు కనపడింది. ఒకేసారి సచివాలయం ఉద్యోగుల ద్వారా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ పింఛన్ కార్యక్రమాల్లో తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పాల్గొన్నారు. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు ఒక 60 ప్రోగ్రాములను పెట్టుకుంటే 60 కాదు కదా 120 చోట్ల డబుల్ అయిపోయింది. ప్రతి చోట ప్రతి పల్లెలోన ఆపి మదనపల్లి నియోజకవర్గంలో ఇట్లా మదనపల్లి టౌన్ లో మొదలుపెట్టి మదనపల్లి రూరల్ మండలం, ఇట్లా రామసముద్రం, నిమ్మనపల్లి మండలాల్లో అనేక పంచాయతీల్లో పెట్టుకున్న కార్యక్రమాల్లోనే కాకుండా అదనంగా ప్రతి చోట చురుకుగా పాల్గొని పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం చేసే పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.